దేవుని నా మహిమ కలుగును గాక. దేవుడు తన అద్వితీయ కృపను బట్టి మరి ఒక ఆదివారం ఆయన సన్నిధిలో మనందరం ఆయన్ని స్తుతించే భాగ్యం, ఆయన గొప్ప నామాన్ని ఘనపరిచే భాగ్యం ఆ దేవత దేవుడు మనందరికీ దయచేసి ఉన్నాడు. ఇందుని బట్టి ఒకసారి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము 52వ కీర్తన 8వ వచనం ద్వారా దేవుడు మనందరినీ దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, బలపరచబోతున్నాడు, మనతో మాట్లాడబోతున్నాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. ఆమేన్, హల్లెలూయా. భక్తుడు మాట్లాడుతున్నాడు తన యొక్క స్థితిని. ఏ విధంగా ఉన్నాడంటండి? అతను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. ఎక్కడ? దేవుని మందిరములో. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క భక్తులు, దేవుని యొక్క విశ్వాసులు ఏ విధంగా ఉండాలో అనే విషయాన్ని భక్తుడు చాలా స్పష్టంగా మనందరికీ తెలియచేస్తున్నాడు. మనందరము పచ్చని ఒలీవ చెట్టు వలె ఎక్కడుండాలండి? దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. ఎవరు ఏ విధంగా ఉన్నా నాకు అనవసరమైన విషయం, కానీ నేను నా దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నానో తెలుసా? ఆయన మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని భక్తుడు తన యొక్క స్థితిని మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తర్వాత వచనంలో దేవుని యందు ఏ విధంగా ఉన్నాడో ఆయన భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని కృపయందు మనందరము నిత్యము ఏం చేయాలండి? నమ్మాలా. ఆమేన్, హల్లెలూయా. దేవుని నమ్ముకోవాలా. ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడని మనం విశ్వసించాలి. ఖచ్చితంగా ఆయన మీద ఉన్న నమ్మకము మన యొక్క స్థితిని మార్చిద్దని ఈరోజు భక్తుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తెలియచేస్తున్నాడు తన అభిప్రాయాన్ని. ఇదిగో నేనైతే దేవుని యందు కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, అందుకే దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నానో తెలుసా? నేను పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని మందిరంలో ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని మందిరములో మనందరము పచ్చగా ఉంటాము అనే విషయాన్ని దేవుడు స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఫలభరితమైన చెట్టులా ఉంటుంది మన జీవితం. మన కుటుంబము ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటుంది. దేవునిని అనుసరిస్తూ దేవుని సన్నిధికి వస్తున్నాం కనుక మనకి ఏ లోటు లేకుండా సమృద్ధి కలిగిన జీవితం, పచ్చగా ఫలభరితంగా ఉండే ఒలీవ చెట్టు వలె దేవుని సన్నిధిలో ఎదిగే భాగ్యాన్ని మనందరికీ ఆ దేవాది దేవుడు దయచేసి ఉన్నాడు. అదేవిధంగా దేవుని నమ్ముకుని దేవుని సన్నిధిలో నువ్వు వస్తూ ఉన్నావా? నీ బ్రతుకు ఏ విధంగా ఉంటుందంటే దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచినా గనక, ఆయన కృప కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కనుక ఖచ్చితంగా నీ యొక్క ఆశ నెరవేర్చబడద్దని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని విశ్వాసులందరూ దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ బ్రతుకు అంటే ఒక పచ్చని చెట్టును చూయించాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చెట్టు ఏ విధంగా ఫలభరితంగా ఉంటుందో, చెట్టు ఏ విధంగా ఎదుగుదల కలిగి ఉంటుందో, చెట్టు ఏ విధంగా విస్తరిస్తుందో, అదేవిధంగా దేవుని నమ్ముకున్న భక్తులు ఖచ్చితంగా విస్తరిస్తారు, పచ్చగా ఉంటారు, అభివృద్ధి చెందుతారు, 10 మందికి నీడనిస్తారు అనే విషయాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితం కూడా మన మీద 10 మంది ఆధారపడేటట్టు చేస్తాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. మన జీవితం ఏ విధంగా ఉంటుందండి? 10 మందికి ఆధారంగా ఉంటాము. ఒక పచ్చని చెట్టులుగా, కొమ్మలు కొమ్మలుగా విస్తరించి మహావృక్షంగా మన బ్రతుకు ఉంటుంది అనేది ఈరోజు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ నువ్వేం చేయాలనే విషయాన్ని ఖచ్చితంగా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. భక్తుడు ఏం చేయాలండి? దేవుని సన్నిధికి వెళ్ళాలా. నేనైతే దేవుని సన్నిధిలో ఉన్నాను, అందుకే ఏ విధంగా ఉన్నాను? పచ్చని ఒలీవ మొక్కల వలె ఉన్నాను. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితము ఫలభరితంగా ఉంటుంది, చెట్టులాగా ఉంటుంది, విస్తరించింది, అందరికీ నీడనిచ్చే స్థితి ఇస్తుంది. ఎప్పుడు అంటే దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునికే నీ సమస్త అవసరాలు తెలియచేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అనే ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన వారు చెట్టులా ఉన్నట్లయితే ఆ చెట్టు ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనము వాక్యాల ద్వారా చూద్దాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం. దేవుని నమ్ముకున్న వారు దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఆ మొక్క ఏ విధంగా విస్తరిస్తుంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అన్న విషయాన్ని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండు. యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ధన్యత కలిగిన జీవితం ఉంటుంది. ఇంకా దేవుడు మనందరికీ ఏ విధంగా ఉంటాడండి? ఆశ్రయంగా ఉంటాడు. అంటే ఎప్పుడైతే మన అవసరతలు వస్తాయో అప్పుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆశ్రయించడం అంటే ఏంటండి? ఆయన్నే వేడుకుంటాం, ఆయన మీద ఆధారపడడం, ఆశ్రయించటం. సో దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నావు కనుక నువ్వు ధన్యుడివి. యేసయ్యను నమ్ముకున్నావు కనుక నువ్వు ధన్యురాలివి.
ఖచ్చితంగా నీ జీవితము దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవాయే ఆయనకి ఆశ్రయం. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో మనందరికీ దేవుడే ఆశ్రయము. తర్వాత నీ జీవితం ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని తర్వాత వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. దేవుని నమ్ముకున్నవాడు ఏ విధంగా ఉంటాడంటే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. జలముల దగ్గర అంటే నీళ్ల అంచునే మనము ఎదిగే చెట్టులాగా ఉంటాం. అది కాలువలు వారని దాని వేలను తన్నును, ఆ నీళ్ల పక్కనున్న కాలువల్లో దాని యొక్క వేరుని తన్ని చక్కగా కావలసిన నీటిని అందుకుంటది అనే విషయాన్ని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. వెట్ట కలిగినను దానికి భయం ఉండదు, ఎందుకంటే ఆశ్రయించింది ఎవరినండి? యేసయ్యను గనక. అంటే ప్రతికూల పరిస్థితి వచ్చినప్పటికీ భయపడదు ఆ చెట్టు, ఎందుకంటే కింద ఖచ్చితంగా తనకు కావలసిన నీళ్లున్నాయి, దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు కనుక వెట్ట కలిగినను దానికి భయపడదు ఆ చెట్టు. అంటే మనమే విశ్వాసులందరూ ఏ ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు భయపడతామండి? భయపడము. మనం ఒకే ఒక ఆధారం, ఏం చేస్తాము? దేవుని సన్నిధికి వచ్చేస్తాం, దేవుని సంఘంలో అందరికీ తెలియజేస్తాం మనకున్న అవసరాలు, దేవుని సేవకులకి మన యొక్క పరిస్థితిని వివరిస్తాము. అందుకే భయపడం. ఎందుకంటే అయ్యగారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు, నేను ప్రార్థన చేసుకుంటున్నా, దేవుడు నిజమైన దేవుడు, నా దేవుడు వినే దేవుడు, సహాయం చేసే దేవుడు అని ఒక నమ్మకం ఉంటుంది కనుక మనం ఎలాంటి ప్రతికూల పరిస్థితి వచ్చినప్పటికీ భయపడం. దాని ఆకు ఎల్లప్పుడూ ఏ విధంగా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది. అంటే దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్క బ్రతుకు ఏ విధంగా ఉంటుందంటే ఫలభరితంగా ఉంటుంది, ఏ లోటు ఉండదు. ఎండిన బ్రతుకు లేతే మన జీవితంలో లోటున్న బ్రతుకు ఎప్పుడు ఉండదు, పచ్చగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ఆమేన్, హల్లెలూయా. వర్షం ఉన్నా లేకపోయినా ప్రతికూల పరిస్థితి అయినప్పటికీ భయపడదా చెట్టు? ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే భక్తుడు ఏం తెలియజేస్తాడు? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను, చెట్టు వలె ఉన్నానని భక్తుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఎవరైతే దేవుని నమ్ముకుని ఉన్నారో వాళ్ళందరూ ఫలభరితమైన జీవితంగా ఉంటుంది, పచ్చని చెట్టుగా ఉంటుంది, ఒక ఎదగబడిన చెట్టులాగా ఉంటుంది, ఆకులు తొడిగి కొమ్మలు ఎదిగి విస్తరించే ఫలభరితమైన జీవితం దేవుడు మనందరికీ దయచేస్తాడని ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు విశ్వాసి ఏ విధంగా ఉండాలనే విషయాన్ని ఆయన కూడా చెట్టునే సాదృశ్యంగా చూయించి ఉన్నాడు. ఆ వాక్యాన్ని కూడా చూద్దాము. యోహాను సువార్త 15:4 నా యందు నిలిచియుండుడి, నేనును మీ యందు నిలిచి ఉంటా. తీగె ద్రాక్ష వల్లే నిలిచి ఉంటేనే తనంతట తానే ఏ విధంగా ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత వచనంలో కూడా మాట్లాడుతున్నాడు ప్రభువారు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా మీరు ఉండి మీరేమీ చేయలేరు. ఆమేన్, హల్లెలూయా. కీర్తనకారుడు ఏం తెలియజేస్తుందంటే, నేను పచ్చని చెట్టు వలె ఉన్నాను. ప్రభువారు ఏం తెలియజేశారు తెలుసా? ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఆమేన్, హల్లెలూయా. నా యందు మీరు నిలిచి ఉంటేనే ఖచ్చితంగా ఫలభరితం. పై వచనంలో తీగె ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఫలింపు కావాలా? నీ జీవితంలో ఆశీర్వాదాలు కావాలా? నీ జీవితంలో దీవెనలు కావాలా? దీవించబడిన జీవితం నీకు కావాలంటే నీ బ్రతుకు ఏ విధంగా ఉండాలంటే ద్రాక్షావల్లో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. తీగె ద్రాక్షావల్లో ఏ విధంగా ఉంటుందో తర్వాత తనంతట తానే ఫలించింది. మన జీవితం కూడా తనంతట తానే ఫలిస్తాం. కానీ ఎక్కడ ఉండాలి మన జీవితం? ఎక్కడ అంటుకట్టబడి ఉండాలండి? దేవునితో అంటుకట్టుబడి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, యేసయ్యతో సంబంధం కలిగి ఉండాలి, యేసయ్యను నమ్ముకొని ఉండాలి. అప్పుడే తనంతట తానే నీ అంతటా నువ్వే అభివృద్ధి చెందుతావు, ఫలింపు జీవితం కలిగిద్ది. కానీ నువ్వు ఉండాల్సింది ఏంటంటే, ఎవరు నా యందు నిలిచి ఉంటారో వాళ్ళే ఫలిస్తారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యను నమ్ముకున్న వారు బహుగా ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. యేసయ్యని ఆరాధించే వాళ్ళు, యేసయ్యని విశ్వసించే వాళ్ళు, యేసయ్య మీద నమ్మకం ఉన్నవాళ్ళు, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారాల్లో ఫలిస్తారు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. వారి యొక్క ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థితి దేవుడు ఇస్తాడు. ఫలింపు జీవితం, ఒక ఫలభరితమైన జీవితం మన జీవితాల్లో ఉంటుంది. వాళ్ళ పిల్లల తరతరాలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఎందుకంటే మనం ఎవరి యందు నిలిచి ఉన్నామండి? యేసయ్య యందు నిలిచి. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో. కానీ నువ్వేం చేయాలి తెలుసా? ఆ కనెక్షన్ ఏం చేయకూడదు?
కట్ చేయకూడదు. మనం ద్రాక్షావళి మన దగ్గర లేదు కానీ తీగల్లో కలిగిన చుక్కుడు పాదు కానీ ఏదైనా పాదు ఉంది అనుకోండి, దానితో కలిసి ఉండేట ఆ తల్లి దానితో కలిసి ఉంటేనే ఆ తీగ ఏం చేస్తుంది, ఎంత దూరమైనా పాకిద్ది. కానీ మధ్యలో కరెక్ట్గా ఎక్కడైతే స్టార్ట్ అయిందో దాని దగ్గర కట్ అయిపోయింది అనుకోండి, ఏమైపోద్ది, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. తీగ ద్రాక్ష వల్లే నిలిచి ఉంటేనే తనంతట తానే ఫలింపు. ఏ విధంగా ఫలిస్తుంది అంటే దేవునితో నిలిచి ఉంటేనే నీ జీవితంలో ఫలభరితమైన జీవితం ఉంటుంది. దేవునితో సహవాసం చేస్తేనే, దేవుని సన్నిధికి నడిపించబడితేనే అప్పుడే ఆశీర్వదించబడతావు. నువ్వే ఆశీర్వదించబడతావు, నువ్వే దీవించబడతావు. తనంతట తానే ఫలిస్తుంది అని అనుకుంటా ఉంటాం. మన జీవితంలో ఏమనుకుంటామంటే మనకు వచ్చే ఆ ఐశ్వర్యం కానీ ఆశీర్వాదాలు కానీ చూసి కొంతకాలానికి ఏమైపోతుందో తెలుసా, నాకు నేనుగానే ఒక ఉన్నతమైన స్థితి వెళ్ళాను అనుకుంటా. కానీ నువ్వు ఎక్కడున్నావు తెలుసా, తీగ ద్రాక్ష వల్ల నిలుచుంటేనే తనంతట తానే ఫలించింది తీగ. కానీ నిలుచున్నది ఎక్కడ, దేవునిలో నిల్చుండాలి. దానితో అంటుకట్టబడి ఉన్నప్పుడే నీ జీవితంలో ఫలభరితం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దాని నుంచి నువ్వు వేరయ్యావా, ఏం చేయలేవు, ఏమి సాధించలేవు అనేది దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం తెలియజేస్తున్నాడు, నేను దేవుని సన్నిధిలో ఒక చెట్టులా ఉన్నాను, ఒక పచ్చని వృక్షంలా ఉన్నానని తెలియజేస్తున్నాడు. దేవుడు ఏం తెలియజేస్తున్నాడు తెలుసా, ద్రాక్షావళి నేనైతే తీగలు మీరు, నా యందు నిలిచి ఉంటేనే నీ జీవితం ఫలింపు అందుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. నా యందు నిలిచి ఉంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు, నన్ను నమ్ముకుంటేనే నీ జీవితం గొప్పగా ఉంటుంది అనేది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 92వ కీర్తన 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కూడా చెట్టునే చూపిస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వాళ్ళు ఏమవుతారంటండి, దేవుని మందిరంలో నాటబడతారు, అంటుకట్టబడతారు. దేవుని సన్నిధికి వచ్చావంటే, విశ్వాసిగా మారావంటే, దేవుని నమ్ముకున్నావంటే దేవుని సన్నిధిలో ఒక చెట్టులా నువ్వు నాటబడ్డావు. అదే భక్తుడు తెలియజేస్తున్నాడు, యెహోవా సన్నిధిలో వారు నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఆమేన్, హల్లెలూయా. దేవుని విశ్వాసులందరూ దేవుని సన్నిధిలో నాటబడ్డారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ దేవుని సన్నిధిలో నాటబడ్డారండి. నిజంగా నాటబడిన వాళ్ళ చేతులు ఎట్లుంది, బాప్తీసం తీసుకోవాలి వాళ్ళందరూ నాటబడిన వాళ్ళే. చేతులు ఎత్తలేని వాళ్ళు ఏంటంటే దేవునితోనే కనెక్షన్ ఉందని అనుకుంటూ ఉంటారు, కానీ తీగ దేంట్లో లేదా తెలుసా, ద్రాక్షావళిలో లేదండి. అందుకే వాళ్ళ జీవితంలో ఫలింపు ఉండదు, అభివృద్ధి ఉండదు. దేవుడు మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఆ కడబూర ధ్వని వినే గొప్ప అదృష్టాన్ని కోల్పోతారు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్వరం ఎవరికైనా పడి తెలుసా, నాటబడిన వాళ్ళే, అంటుకట్టబడిన వాళ్ళే, ఆయన కోసం ఎదురు చూసిన వాళ్ళే, ఆయన జీవితంలో నిత్య రాజ్యం కోసం అనేక కష్టాలు పడిన వాళ్ళే ఖచ్చితంగా ఆయన యొక్క కడబూర ధ్వని ఖచ్చితంగా మనందరం వింటాము. నమ్మిన వాళ్ళందరూ ఆమె చెప్పాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నాటబడకుండా, అంటుకట్టబడకుండా, కనెక్షన్ లేకుండా ఉన్నాం అనుకో దేవునితో, అని అనుకుంటూ ఉంటాము. దేవుడు మనందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా దేవుడి సన్నిధికి వస్తున్నాం కనుక, దేవుడు మంచోడు కనుక, మమ్మల్ని దీవిస్తాడు కనుక వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా మనకు మంచి జరిగిద్దని వస్తమే. కానీ ఏమున్నది తెలుసా, దేవుని సన్నిధిలో నాటబడవు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. ఆమేన్, హల్లెలూయా. వర్ధిల్లే జీవితం, ఫలభరితమైన జీవితం, ఉన్నతమైన స్థితి మన జీవితాల్లో రావాలంటే, నీ కుటుంబం ఉన్నతమైన స్థితి రావాలంటే, నువ్వు చేసే వ్యాపారాల్లో ఉన్నతమైన స్థితి రావాలంటే, నువ్వు చేసే ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థితి రావాలంటే, నువ్వు దేవుని సన్నిధిలో నాటబడితేనే దేవుడు ఖచ్చితంగా వర్ధిల్లింపజేస్తానని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఆశ్రయ అయిన దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. వీళ్ళందరూ ఏ విధంగా ఉంటారండి, దేవుని సన్నిధిలో నాటబడిన వాళ్ళందరూ దేవుడు గొప్పవాడని, ఆయన యథార్థవంతుడని, ఆయనలో ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేస్తామంట. మనందరం ఏం చేస్తామండి, ప్రకటన చేస్తాం. యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య మంచి దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు అని దేవుని సన్నిధిలో దేవుని విశ్వాసంగా మారిన నువ్వు దేవుని సన్నిధిలో నాటబడి అందరికీ ప్రకటన చేస్తావు. దేవుని నామాన్ని, ఆయన ఉన్నత నామాన్ని ప్రచురించే గొప్ప భాగ్యం నీ జీవితంలో వస్తుంది. అదే దేవుడు మాట్లాడుతూ, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని, నాటబడిన ప్రతి ఒక్కరిగా ఏం చేస్తామండి, దేవుడు యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేస్తూ ఉన్నాము మనం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బైబిల్ పట్టుకుని నీ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నావంటే నిన్ను చూసిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటారండి, యేసయ్యను కొనియాడతారు. 10 అయిందో లేదో చూడండి, పాప ఎంత ఉరుకులు పరుగుల మీద దేవుని సన్నిధికి వెళ్తుందండి. ఏం చేస్తున్నారు తెలుసా, యేసయ్య నామాన్ని ప్రకటన చేస్తున్నావు నువ్వు. ఆయన యందు ఏ చెడుతనం లేదని, ఆయన యథార్థవంతుడని, ఆయన సహాయం చేసే దేవుడని, ఖచ్చితంగా తోడుంటే దేవుడని ప్రకటన చేసుకుంటూ వచ్చావు. ఆమేన్, హల్లెలూయా.
ఆయన ఎందు ఏ చెడుతనం లేదని ఏం చేస్తామండి? మనం ప్రసిద్ధి చేస్తాం ఆయన నామాన్ని. ఆయన గొప్ప దేవుడని ప్రకటన చేస్తాము. ఆయన సహాయం చేసే సమర్థుడని ప్రకటన చేస్తున్నాం. దేవుని యందు నాటబడిన వాళ్ళకి ఆ అవకాశం. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు దేవుని సన్నిధిలో నాటబడిన వారై వర్ధిల్లుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని లేదా బైబిల్ని చేత పట్టుకుని ప్రకటన చేస్తూ ఉంటారు. మంచి దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆయనలో ఏ చెడుతనం లేదు. ఆయన అపకారం చేసే దేవుడు కాదు, ఉపకారం చేసే దేవుడు అని ప్రకటన చేస్తాం. దేవుని నామని ప్రసిద్ధి చేస్తున్నాం. అందు నిమిత్తం దేవుడు ఒక గొప్ప దీవెన తర్వాత వచనంలో రాయబడి ఉంది. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని నమ్ముకున్న నువ్వు దేవుని సన్నిధిలో నాటబడ్డావా, ముసలితనములు కూడా చిగురిస్తావా. ఆమేన్, హల్లెలూయా. సారము కలిగి నీ జీవితం పచ్చగా ఉంటది. ఏ లోటు ఉండదు. ఆశీర్వాదాలే, దీవెనలే ఖచ్చితంగా ఫలపడితే మన జీవితంలో దేవుడు దయచేస్తాడు. దేవుని సన్నిధిలో నాటబడిన వాళ్ళు, ఆమేన్, హల్లెలూయా, ముసలితనంలో కూడా చిగురిస్తారంట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎంత వయసు వచ్చినప్పటికి నడుచుకుంటూ దేవుని సన్నిధికి వెళ్తుంది. ఫంక్షన్కి రమ్మంటే వచ్చిద్దా అంటూ ఉంటారు. చుట్టాల ఇంటికి కానీ లేదా బంధువుల ఇంటికి కానీ రమ్మంటే వెళ్ళాం. కానీ ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? దేవుని నామాన్ని ప్రకటన చేసడానికి దేవుని సన్నిధికి. ముసలితనం మంది కూడా ఏం చేస్తామండి? పచ్చగా ఉంటాము, సారం కలిగి ఉంటాము, చిగురేస్తాము. ఆమేన్, హల్లెలూయా. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాముని గురించి చెప్పుకోవచ్చు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నట్లు మనం చూడగలం. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. ఇదిగో అబ్రహామా, నువ్వు నీ తండ్రి ఇంటి నుంచి, నీ దేశం నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి నేను చూపించే దేశం వెళ్ళు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించిన వాడిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వాడిని నేను శపిస్తానని భక్తుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడడం అనేది జరిగింది. ఆ చెప్పినట్లే తర్వాత 13వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు దీవించినట్లు అబ్రహాము వెండి బంగారం కలిగి పశువుల్ని కలిగి బహు ధనవంతుడాయను. ఆమేన్, హల్లెలూయా. అబ్రహామును పిలుచుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడండి? గొప్పవాడిని చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా 24వ అధ్యాయం 1వ వచనంలో అయితే యెహోవా అబ్రహామును అన్ని విషయములను ఆశీర్వదించు అని మనం చూడగలం. అలా దేవుడు పిలుచుకున్న అబ్రహాము దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉన్నాడు తెలుసా? పచ్చని చెట్టులా ఉన్నాడు. ముసలితనంలో కూడా ఏం చేశాడు తెలుసా? చిగురించాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే తన జీవితంలో ఉన్న ఒకే ఒక్క లోటు ఎన్ని సంవత్సరాలకి దేవుడు తీర్చాడు తెలుసా? 100 సంవత్సరాలు. గట్టిగా చెప్పు, 100 సంవత్సరాలకంట. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకి ముసలితనమే ఉండదు. అదే ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు. ఆమేన్, హల్లెలూయా. ఆదికాండం 21వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే అబ్రహాము జీవితంలో ముసలితనమందు దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో చూడగలం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. ఆమేన్, హల్లెలూయా. వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉంటారు. ఎవరు? దేవుని యొక్క భక్తులు, దేవుని నమ్ముకున్నవాడు, దేవుని మాట ప్రకారం జీవించేవాళ్ళు, దేవుని సన్నిధికి నడిపించబడేవారు, దేవుని సన్నిధిలో నాటబడిన వాళ్ళు, ఎదిగేవాళ్ళు, పచ్చగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ముసలితనమున ఇంకా చిగురించెదరు. అందుకే ఉదాహరణగా మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే అబ్రహాముని ముసలితనము కూడా ఏం చేశాడు తెలుసండి? దేవుడు ఆశీర్వదించాడు. పిల్లలు కలిగే గొప్ప భాగ్యాన్ని దయచేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 21వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమే నవ్వుదుర. నేను శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనేను. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క భక్తులు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉంటారు. అసాధ్యమైంది ఏమి ఉండదు. ఆ సమస్తాన్ని దేవుడు సాధ్యం చేస్తాడు. దేవుడు ఏ విధంగా అబ్రహామును పిలుచుకున్నాడో, ఎన్నుకున్నాడో, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించాడో, అబ్రహాముకి ఏ దీవెనలు ఇచ్చాడో, అబ్రహాముకి ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడో వాటన్నిటికీ మనం కూడా వారసులను చేశాడు. గట్టిగా దేవుడి స్తోత్రాలు చెల్లిద్దాం. అబ్రహాము దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో, యేసయ్యను ఎవరైతే ఆశ్రయిస్తారో ఖచ్చితంగా వాళ్ళు కూడా దీవించబడతారు. అదే విధంగా సారము కలిగి పచ్చగా ఉండే బ్రతుకు మన జీవితాల్లో దేవుడు దయచేస్తాడు. వాక్యం చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఆమేన్, హల్లెలూయా.
విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరు, విశ్వాసి సంబంధమైన అబ్రహాముకి ఏ విధంగా దీవెనని దేవుడు దయచేశాడో వాటన్నిటికీ మనం కూడా సమానం అయిపోయాం. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా పచ్చగా ఉంటాము, సారము కలిగి ఉన్నతమైన స్థితి దేవుడు దయచేస్తాడు. దేవుని సన్నిధిలో నాటబడిన ప్రతి ఒక్కరికి దేవుడు దీవెన దయచేస్తాడని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముని ఏ విధంగా దీవించాడో, అబ్రహాముకి ఏ లోటు లేకుండా ఏ విధంగా దేవుడు చూశాడో, అబ్రహాము యొక్క పేరు దేశాలకు ఏ విధంగా ప్రకటన చేశాడో దేవుడు, నీ నామాన్ని ఏం చేస్తానని దేవుడు గొప్ప చేస్తా అన్నాడు. అదేవిధంగా నీ పేరును కూడా దేవుడు గొప్ప చేయబోతున్నాడు. ఆమె చెప్పగట్టుగా దేవుడు దీవించబోతున్నాడు. అబ్రహాముకి ఏ విశ్వాసం ఉందో మనం కూడా అదే విశ్వాసం కలిగి ఉన్నామా? అబ్రహాముకి ఏ దీవెనలు వచ్చాయో అదే దీవెనలు మనకు కూడా సిద్ధింపజేస్తాడు దేవుడు. మనల్ని కూడా అదే విధంగా ఆశీర్వదిస్తాడు. కొన్ని వాక్యాలు చూద్దాము. యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందురు, వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోదురు. కానీ ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుని కోసమే జీవిస్తారు కనుక. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎదగబడుతూ ఉంటారు కనుక, దేవుని సన్నిధిలో నాటబడి ఉన్నారు కనుక, తిరిగే మనమైనప్పుడు ద్రాక్షవల్లిలో అంటు కట్టబడి ఉన్నాం కనుక ఖచ్చితంగా ఫలభరితమైన జీవితము, నూతన బలం మనందరికీ దేవుడు దయచేస్తాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నూతన ఆశీర్వాదాలు దేవుడు దయచేయబోతున్నాడు. నూతనంగా అనేక వ్యాపారాలు దేవుడు మనందరికీ దయచేయబోతున్నాడు. నూతనంగా దీవించబోతున్నాడు. ఖచ్చితంగా నీ కుటుంబంలో ఉన్న కలతలను దేవుడు తీర్చేయబోతున్నాడు. నీకున్న అవసరాలు దేవుడు ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. నీకు ఏం కావాలని దేవుని సన్నిధికి వచ్చావో అవన్నీ నూతనమైన దీవెనలు, ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. యెహోవా కోసం ఎదురు చూసావా? ఖచ్చితంగా నూతన బలం పొందుకుంటావు, నూతన ఆశీర్వాదాలు పొందుకుంటావు, నూతన దీవెనలు పొందుకుంటావు. నీ జీవితంలో సమస్తము నూతన పరచబడతాయి. 115 కీర్తన 13 పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుడు ఆశీర్వదించడానికి ఏ చూడడు అనేది ఇక్కడ అర్థం, అంతే కదండి. పిల్లలు వచ్చారా పర్లేదు, పెద్దలు వచ్చారా, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఎవరైతే యేసయ్యా అని పిలుస్తారో, ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, ఎవరైతే దేవుని నమ్ముకుని ఆయన యొక్క సన్నిధిలో ఎదగబడతారో, పిల్లలైనప్పటికీ పెద్దలైనప్పటికీ ఆయన యందు భయము భక్తి కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించాడో అదే ఆశీర్వాదాలు పిల్లలకి ఇస్తాడు దేవుడు, పెద్దలకు కూడా ఇస్తాడు. యోబు గ్రంథం 5:9 ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. ఆమేన్, హల్లెలూయా. మహా గొప్ప కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. లెక్కలేని అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. దేవుని సన్నిధికి వచ్చావు కదా, విశ్వసించి ఆమేన్ చెప్పు. ఖచ్చితంగా నీ జీవితంలో ఏ కొదువు ఉందో, ఏం కావనుకుని దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావో, లెక్కలేని కార్యాలు చేయడానికి సమర్థుడు మన దేవుడు. అద్భుత క్రియలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా వివాహం కోరుకుని దేవుని సన్నిధికి వచ్చావేమో, దేవుడు ఖచ్చితంగా అది నీకు దయచేస్తాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో లెక్కలేని క్రియలు చేసే గొప్ప గొప్ప మహా ఉన్నతమైన దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఇల్లు కట్టుకోవాలని దేవుని సన్నిధికి వచ్చావా, ఖచ్చితంగా అది చేస్తాడు. ఇల్లు కట్టుకోవడానికి ధన సహాయం లేదా, ఖచ్చితంగా దేవుడు సమకూరుస్తాడు. ఆమె చెప్పగడిగా. ఏం కార్యం కోసం దేవుని సన్నిధికి వచ్చావో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరిశోధింపజాలని మహా గొప్ప కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను చేయు దేవుడు మన యేసయ్యా. లెక్కలేనని ఆయన భూమి మీద వర్షం కురిపించును, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయను, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములను ఉంచును. ఆమేన్, హల్లెలూయా. దీనుల పక్షమున దేవుడు ఏం చేస్తాడంటే, ఆ విధంగా ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, సన్నిధిలో ఎదగబడతారో, సహవాసంలో ఎదగబడతారో, దేవుని సన్నిధిలో అంటు కట్టబడి ఉంటారో, దేవుని సన్నిధిలో నాటబడి ఉంటారో, వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దీనులను ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఆయన దీనులను ఉన్నతమైన స్థితిలో ఉంచుడు, దుఃఖపడు వారికి క్షేమమునకు లేవనెత్తును. ఈ వాక్యాన్ని విశ్వసించి నాతో కలిసి చెప్పు. యేసయ్యా దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆమేన్, హల్లెలూయా.
ఏ దుఃఖంతో ఉన్నావో, నీ మనసులో ఎలాంటి దుఃఖం ఉందో, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఏడుస్తూ ఉన్నావో దేవుడు తెలియచేస్తున్నాడు. నీ ఆరోగ్యం గురించి దుఃఖిస్తున్నావేమో, నీ ఇంటి గురించి దుఃఖిస్తున్నావేమో, నీ కుటుంబం గురించి దుఃఖిస్తున్నావేమో, నీ భర్త గురించి దుఃఖిస్తున్నావేమో, నీ కుమారుల గురించి దుఃఖిస్తున్నావేమో, నీ కుమార్తెల గురించి దుఃఖిస్తున్నావో, ఏ దుఃఖంతో ఉన్నావో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసయ్య ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఖచ్చితంగా నీకు ఉద్యోగం కావాలా, నేను ఇస్తాను, నువ్వు విశ్వసించు అని తెలియజేస్తున్నాడు. ఖచ్చితంగా నీ జీవితంలో ధన సహాయమే కావాలా, ఖచ్చితంగా నేను ఇస్తానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, దుఃఖించు వారిని క్షేమానికి నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఉంటే చాలండి. ఆయన మనకు తోడుగా ఉంటే ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. ఏ ప్రతికూల పరిస్థితి నుంచి అయినా దేవుడు ఉన్నతమైన స్థితి ఇస్తానని తెలియజేస్తున్నాడు. దీనులను ఉన్నత స్థలములకు, దుఃఖించు వారిని క్షేమానికి నడిపించే గొప్ప దేవుడు మన దేవుడు. ఈ ఒక్క వాక్యం చాలు తెలుసా నీ జీవితానికి. నువ్వు ప్రార్థనలో పెట్టు, దేవా ఈరోజు నువ్వు నాతో మాట్లాడి ఉన్నావు, దుఃఖించి వారిని క్షేమాన్ని ఇస్తా అన్నావు. నా జీవితంలో క్షేమమే కావాలి, నాకు ఆరోగ్యమే కావాలి, నా భర్తకు ఆరోగ్యం కావాలి, నా కుటుంబానికి ఆరోగ్యం కావాలి. ఇదిగో నేను దుఃఖంలో ఉన్నాను, మహారోధంలో ఉన్నాను, ఖచ్చితంగా నా క్షేమాన్ని ఇవ్వు అని చెప్పు దేవుని సన్నిధిలో. ఖచ్చితంగా దేవుడు నీకు ఒక మార్గాన్ని ఇస్తాడు. విశ్వసించి ఈ వాక్యాన్ని నువ్వు ప్రార్థన చేసావా, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఏ దుఃఖమైనా, అప్పుల భారమైన దుఃఖమే, వాళ్ళందరినీ ఏం చేస్తాడంటే క్షేమానికి నడిపిస్తాడు. అప్పులేని జీవితం నీకు ఇస్తాడు. ఆమేన్ చెప్పు. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించి దేవుని సన్నిధికి వచ్చావు కనుక విశ్వసించే దేవుని నువ్వు అడుగు. ఈరోజు నాతో మాట్లాడి ఉన్నావు, దుఃఖిస్తే నువ్వు క్షేమాన్ని ఇస్తా అన్నావు, ఖచ్చితంగా నాతో తోడుంటానన్నావు. నీతో నిలిచి ఉంటే, ఎవరైతే నాతో నిలిచి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా నేను కూడా నిలిచి ఉంటానని చెప్పావు. ఈరోజు నువ్వు నాతో మాట్లాడి ఉన్నావు, దేవా నా జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితి ఇది అని దేవునికి తెలియజేసావు అనుకో, ఖచ్చితంగా నీకు సమాధానం వస్తుంది. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నేనైతే దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉంటాను, ఆకు వాడక ఉంటాను, పచ్చగా ఉంటాను, ఫలభరితమైన జీవితం నా జీవితంలో ఉంటుంది. నా కుటుంబం దీవించబడుద్ది, నా కుటుంబం ఆశీర్వదించబడుద్ది, నా జీవితంలోకి దుఃఖమే ఉండదు, క్షేమమే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా అని దేవుడు ఈరోజు మాట్లాడి ఉన్నాడు. పెద్దలైనా పిల్లలైనా ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, దేవుని సన్నిధికి వస్తారో, వాళ్ళు అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదాలన్నీ మనకు కూడా దయచేస్తాడు. ఏ కార్యం కోసం దేవుని సన్నిధికి వచ్చావో నా కుమార్తె, ఏ కార్యం కోసం దేవుని సన్నిధికి వచ్చావో నా కుమారుడా, ఆరోగ్యం లేదా, ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, దుఃఖిస్తున్న ఆరోగ్యం కోసం నీ క్షేమం ఇస్తానని తెలియజేశాడు. ఆమేన్, హల్లెలూయా. దుఃఖించి వారిని క్షేమానికి నడిపించే గొప్ప దేవుడు నేనే అని దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. నీ వేదన ఏదైనప్పటికీ, నీ దుఃఖం ఏదైనప్పటికీ, నీ బాధ ఏదైనప్పటికీ, నీకున్న శ్రమ ఏదైనప్పటికీ, నీకున్న శోధన ఏదైనప్పటికీ, నీ జీవితంలో మనశ్శాంతి లేదా, కుమారులకి సామరస్యంగా శాంతి సమాధానం లేవా, ఖచ్చితంగా దేవుడు ఈరోజు దయచేస్తా ఉన్నాడు. నా కుమార్తె నీ దుఃఖం ఏదైనప్పటికీ, నా కుమారుల నీకు దుఃఖం ఏదైనప్పటికీ, దుఃఖించి వారిని నేను క్షేమానికి నడిపిస్తా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. యేసయ్య మీరు మాతో మాట్లాడి ఉన్నారు, నా యందు నువ్వు నిలిచావా, ఖచ్చితంగా నువ్వు ఫలింపు పొందుకుంటావు. నాలో ఉన్నావా, నన్ను నమ్ముకుని ఉన్నావా, ఖచ్చితంగా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. అబ్రహామును పిలుచుకున్న నేను అబ్రహామును ఏ విధంగా దీవించానో, ముసలితనమును ఏ విధంగా గర్భఫలం పొందుకునే గొప్ప భాగ్యాన్ని అబ్రహాముకు దయచేశానో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అదే దేవుడు నీతో మాట్లాడి ఉన్నా. అబ్రహాముకి ఏ విధంగా ఆశీర్వాదాలు ఇచ్చానో ఆ ఆశీర్వాదాలు నీకు కూడా ఉన్నాయి అని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఇదిగో అనేక మంది దేవుని సన్నిధికి ఈరోజు వచ్చి ఉన్నారు ప్రభువా. రక్తహస్తాలతో వాళ్ళ చేతులు ఎత్తి నీ మేపై చూచున్నారు ప్రభువా. వాళ్ళ జీవితాల్లో ఉన్న అప్పుల భారం తీసేయండి ప్రభువా. వాళ్ళ జీవితాల్లో ఉన్న అవసరాన్ని దయచేయండి ప్రభువా. పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటే పెళ్లి అయ్యే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. కుమార్తెలు కావాలని గర్భఫలం కోసం ఎదురు చూస్తే గర్భఫలాన్ని దయచేయండి ప్రభువా. ఉద్యోగాల కోసమే దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా మొరపెడుతున్నారా, ఉద్యోగాలు దయచేయండి. ఇల్లు కట్టుకోలేని ప్రభువా అభాగ్యమైన స్థితిలో ఉన్నారు ప్రభువా, ఖచ్చితంగా వాళ్ళు బలపరిచి ఇల్లు కట్టుకునే స్థితిని వరకు దయచేయండి. అప్పుల భారాల నుంచి విడుదల దయచేయండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సమస్తాన్ని మీరు సమకూర్చే గొప్ప దేవుడు
ఇదిగో నువ్వు దుఃఖపడితే నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను, క్షేమాన్ని ఇస్తానన్నావు ప్రభా. ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయమని వేడుకొంటున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ బేతేలు సంఘాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఇంకా అంచెలంచెలుగా ప్రభా, 30 60 100 దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు మీ చేతికి అప్పగిస్తున్నాను, దీవించి ఆశీర్వదించమని రానున్న యేసే నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి.